నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో ఒక ముఖ్య నియోజకవర్గం. ఈ నియోజకవర్గ ఇటీవలి చరిత్ర చెప్పుకోవాలంటే 2019కు ముందు, 2019కి తర్వాత అని చెప్పుకోవాలి. 2019కి ముందు నాటి నందిగామ 25 ఏళ్ల తెలుగుదేశం పాలనలో గుక్కెడు నీళ్ల కోసం పోరాడాల్సిన పరిస్థితి. అసలు అంత ఇబ్బంది పడుతున్న నీళ్ళకు కూడా మంచినీళ్ళు రాట్ల నీళ్లు కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. ఒక 4-5 నెలలు రావు నీళ్లు. నెల రోజులు అయిందండి. పంపులు అదలకర 1 కిలోమీటర్లకే ఎక్కువే పోయేస్తాం. చీకటి కరెంట్ లైట్లు లేవు, వేసారు కానీ ఎలగట్లా. నీళ్లు పంపు లేదు, ఎక్కడ కోచడు దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఇవాళకి 20 రోజులు పంపులు లేవు. ఉప్పు నీళ్ళే తాగుతున్నాం, ఉప్పు నీళ్ళే పట్టుకుంటున్నాం. అవి తాగడానికి పనికిరావు, బట్టలు ఉప్పడానికి పనికిరావు. ఇక అట్లా స్నానం చేయడానికి, అంటు కట్టుకోవడానికి పనికొస్తాయి. పైప్ లైన్ ఎప్పుడో దరిదాపుగా ఒక 30 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్. మెయిన్ లైన్ 3 అంగుళాలే, సబ్ లైన్ 3 అంగుళాలు. ఇప్పుడు దరిదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 3 కిలోమీటర్లకి వేసిన మెయిన్ లైన్, సబ్ లైన్ 3 అంగుళాలు అయితే ఈ ప్రజలకి నిత్యం పనిచేసుకుంటే తప్ప బ్రతికే పరిస్థితి లేని ఈ ప్రజలు ఏ రకంగా తెచ్చుకోవాలి? బోర్ పంపులు తెచ్చుకుంటే నీళ్లు పిల్లలకి అందరికి కురుపులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇరుకు రోడ్ల మీద పారుతున్న మురుగునీరు తమ మురుగు తామే ఎత్తిపోసుకునే దుస్థితి. బురదలు, ఈగలు, దోమలు కుట్టి చంపుతున్నాయి మమ్మల్ని. అసలు చూడు చెట్లు అసలు ఎంత అర్ధాకారంగా ఉందో. పోయిన సంవత్సరం పాము చుట్టుకుంది కాళ్ళకి. మోకాళ్ళోతు నీళ్లు, రోడ్లు పోయిరు, లైట్లు ఎలగట్లా, చీకటి. అసలు ఇక్కడ ఎట్లా ఉందంటే అంధాకారంగా ఉంది. అందులో జీవిస్తున్నాం మేము 10 సంవత్సరాల నుంచి. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజ్ లోని వాటర్ ఎటు పోవడానికి సోర్స్ లేదు. అక్కడ స్టాక్ అయిపోతున్నాయి. ఈ ఊరిళ్ళలోకి వాళ్ళకి అలా ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి వర్షం పడ్డప్పుడల్లా. రోడ్లు వాళ్ళ కోసం చేసినట్టు చేస్తున్నారు కానీ జనం ఉపయోగం కోసం చేసినట్టు లేదు. వైద్యం, మందులు లేని ఆసుపత్రి. రక్త పరీక్షల కోసం అయితే మరో ఊరికి పోవాల్సిందే. సొంత ఇంటికి స్తోమత లేక, ఇరుకైన అద్దె ఇళ్లలో ఇమడలేక సతమతమైన పరిస్థితి. ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఏదైనా లంచం అడుగుతున్నారు. మొన్నదాకా మేము 4 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్. ఎక్కడ చూసినా చేయి చాటం తప్పితే రెండో ఆలోచన లేదు. అదేమంటే మీకు చంద్రబాబు ఉచితంగా ఎత్తనాడు, మందులు ఎత్తనాడు, అవి ఎత్తనాడు, ఇవి ఎత్తనాడు అంటున్నారు. కానీ వాళ్ళు ఇచ్చేది ఎన్ని ఇస్తారు? 2 టాబ్లెట్ల చెయ్యి ఇరిగితే 2 టాబ్లెట్లు ఇస్తారా? ఎన్ని రోజులు వేసుకోవాలి? అవి పట్టు నెల ఉంచమన్నాడు. 2 టాబ్లెట్ ఇస్తే 15 రోజులకు 1 టాబ్లెటా ఆ లెక్కన? 2019లో నందిగామ నియోజకవర్గ ప్రజలు ఈ న్యూనతను వ్యతిరేకించారు. తమ ఆత్మగౌరవం ముఖ్యమనుకున్నారు. మార్పు కావాలనుకున్నారు. తమను అన్ని రకాలుగా వెనుకబడేసిన తెలుగుదేశం పాలనను తిరస్కరించి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారి నాయకత్వంలో మార్పుకు స్వాగతం పలికారు. అంతే, ఇక మార్పు మొదలైంది. నందిగామ నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది. చుక్క నీరు కోసం అల్లాడిన నందిగామ నియోజకవర్గ గ్రామాల్లో కొత్త పైపు లైన్లు, నీటి ట్యాంకులు కట్టించి మంచినీటి కొరతను తీర్చారు మన డాక్టర్ గారు. మంచిలు మటుకు ఫుల్ వస్తానండి. ట్యాంకులు కొనుక్కునేవాళ్ళు. ఎంత యాతన పడేవాళ్ళం మంచిలకు. ఆయన వచ్చిన కాడి నుంచి మంచిలు గాని, పిల్లలకి డబ్బులు గాని, తీసిన డబ్బులు గాని మాకు మేలే చేసాడు ఆయన. 35 సంవత్సరాల క్రితం కొర్లపాటి చిన్నమల్లయ్య గారి యొక్క ఆధ్వర్యంలో తన యొక్క సొంత నిధులతో ఈ ఒక్క గ్రామానికి తాగునీటి సమస్య నివారణ కోసం అప్పుడు ఒక చిన్న ఐరన్ ట్యాంకీని పైప్ లైన్ చేయించారు. అప్పుడు రమారమి సుమారు 2000 ప్రజానికం. అప్పుడు ఆ ప్రజానికం ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్ కేవలం మట్టి పైప్ లైన్ నందిగామ నుండి అనాచారానికి వేసినారు. అప్పుడు వేసిన 50,000 లీటర్ల సామర్థ్యం ఉన్న నీళ్ళ ట్యాంకి మాత్రమే నిర్మించినారు. మధ్యలో భారీ వాహనాలు వెళ్తూ ఉండడం వల్ల జాతీయ రహదారి పక్కన ఆ పైప్ లైన్ పగలటం, పారబదువులు నీళ్లు రాకుండా ఆగిపోవటం. గతంలో 15 నుంచి 20 రోజులు వాటర్ సప్లై అయ్యేది. ఆ యొక్క సమస్య నివారణ నిమిత్తం మన జగన్మోహన్ రావు గారు ఈ మున్సిపాలిటీ బోర్డులో 8 అంగుళాల ఫైబర్ కోటింగ్ ఉన్న పైప్ లైన్ నిర్మించినారు. డైరెక్ట్ గా నేరుగా నెహ్రూ నగర్ నుంచి అనాసారానికి ఏర్పాటు చేసినారు. అది మా ఊరి ప్రజలు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో పైప్ లైన్ కూడా సరిగ్గా వచ్చాయి కదా, వాటర్ కూడా ఆ పైప్ లైన్ కూడా తీసేసి 8 అంగుళాల పైప్ లైన్ వేసారు. ఇప్పుడు వాటర్ అయితే బాగా వస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు నిర్మించి మురుగునీరు, రహదారుల సమస్యను పరిష్కరించారు. మా జగన్మోహన్ రావు గారు, మొండితోక అరుణ్ కుమార్ గారు వచ్చాక మాకు ఇవన్నీ మంచి జరగటం కానీ, కాలనీ ఈ రోడ్స్ ఇవి కానీ, మన ఈ డ్రైనేజ్ కానీ చాలా మాకు మంచి పని చేశారండి. ఇప్పుడు మాకు ఒక కొన్నాళ్ళ క్రితం ఈ రోడ్డు ఉండేది కదండి. మాకు ఈ రోడ్డు అసలు ఉండేది కాదు. మోకాళ్ళు పిల్లగాళ్ళు వచ్చిన ఆడుకోవడం కానీ చేసేది. ఈ రోడ్డు బారు మొత్తం
మా ఎమ్మెల్యే గారు మొత్తం ఇదిగా చేశారండి. మా గొంతులో సిమెంట్ రోడ్డు పడింది, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, పర్లా బాగానే ఉంది. ప్రజలు, వ్యాపారులు, సమాజంలోని విఘ్నులైన పెద్దల సహకారంతో సీఎం రోడ్డును విశాలపరిచి ఎన్టీఆర్ రోడ్డుగా నామకరణం చేశారు మన డాక్టర్ గారు. నందిగామ గుండెకాయలంటే రోడ్డు సీఎం రోడ్డు, ఆ రోడ్డును కూడా తీర్చిదిద్దారు. ఆ రోజు నిర్మాణం చేపట్టేటప్పుడు ఆ ప్రాంత వాసులు అరుణ్ కుమార్ గారిని ఎమ్మెల్యే తిట్టినమాట వాస్తవం. కానీ ఆ రోడ్డు కంప్లీట్ అయ్యాక ఇవాళ అందరూ ఆయన దేవుడు, మా ఏరియా బాగా డెవలప్ చేసి పొగుడుతున్నారు. అప్పటికి చాలా తేడా ఉంది. ఆ జనం వాళ్ళు తెలుసుకుని మా ఏరియా చాలా డెవలప్ అయిందని పొగుడుతున్నారు వాళ్ళు. మళ్ళీ చందర్లపాడు రోడ్డు, రామన్నపేట రోడ్ల విస్తరణ, లైటింగ్ పనులు చేపట్టారు. రామన్నపేట రోడ్డు కానీ, చంద్రపేట రోడ్డు కానీ, నందిగామ టౌన్ కి కొత్త రూపురేఖలు మార్చారు. ఒక రకంగా చెప్పాలంటే మన మాలసోమారి గుడి కాలనీ నుంచి మన కొత్త కాలనీ కట్టారు కదా, వాకి రోడ్డు కానీ, కాలనీలో లైట్లు, మన జగపేట నటరాజు కాడ సినిమాలు తిరుగుతున్నాయి. మళ్ళీ మన మునేటో నుంచి మనకి ట్యాంకీలు కూడా కట్టేస్తామండి, వాటర్ ట్యాంకీలు. ఇది మన డాక్టర్ గారు అంటాం. పెద్దాపురం నుంచి అంజీచర్ల ఆర్ఎన్బి రోడ్డును వెడల్పు చేయడం, సుమారు 18 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే పల్లంపల్లి వీర్లపాడు రోడ్డు 2 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఒకటి, రైతుల సౌలభ్యం కోసం, రైతుల స్థలాలు సంప్రదింపులు అన్నిటి కోసం, ఆర్బీకేలు ప్రజల ఆర్థిక సౌకర్యాల కోసం, వెల్నెస్ సెంటర్, ఈ మూటిని కూడా ప్రతి సచివాలయ పరిధిలో ఏర్పాటు జరిగింది. దీనివల్ల ప్రజలకు కూడా ఎంతో అభివృద్ధి చెప్పుకోవచ్చు, ప్రజలకు ఎంతో మేలు జరిగిన చెప్పుకోవచ్చు. నాకు సంక్షేమ పథకాలు అయితే రైతు భరోసా వస్తుంది. 2 సంవత్సరాల క్రితం 10 ఇన్సూరెన్స్ డబ్బులు ఎకరానికి 33,000 వచ్చింది. మా అమ్మాయి మాది బీటెక్ అయిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది ఆమెకి. అవి మాకు వచ్చిన పథకాలు. 2019 కాడి నుంచి ఇప్పుడు దాకా మా ఊళ్ళో జరిగిన పనులు చూస్తే ఒకసారి సీసీ రోడ్లు 30 లక్షలు వచ్చింది. సచివాలయం 42 లక్షలు పెట్టి కట్టాం. రైతు భరోసా 22 లక్షలు పెట్టి కట్టాం. అంగన్వాడీ స్కూల్ 2 స్కూల్కి 4 లక్షలు 8 లక్షలు పెట్టి స్కూల్, అంగన్వాడీ స్కూల్ పారీలు తీసాం. డీసీ స్కూల్కి 9 లక్షలు పెట్టి పారీలు తీసాం. మొత్తం 8 ఎకరాలు ఇళ్ల స్థలాలు, 206 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 200 చిల్లర కాలనీలు ఇచ్చాం. జగన్ లేఅవుట్లకు కానీ, ఇడిగా ఇళ్ల స్థలాలకు కానీ 200 కాలనీ ఇచ్చాం. నాడు నేడు కింద కంచెల స్కూల్కి 13 లక్షలు, ఎస్సీ కాలనీ స్కూల్కి 13 లక్షలు, ఇక్కడ మెయిన్ స్కూల్కి 22 లక్షలు, బీసీ స్కూల్కి 18 లక్షలు, జెడ్పీటీ స్కూల్కి 1,47 లక్షలు, 14 లక్షలు పెట్టి లైబ్రరీ ఒకటి కడుతున్నాం. పాల కేంద్రం ఒకటి స్టార్ట్ చేసాం. 18 లక్షలు పెట్టి అంగన్వాడీ స్కూల్ ఒకటి ఆల్రెడీ షాప్ కూడా అయిపోయింది. 5 సంవత్సరాల్లో 92 పెన్షన్లు ఇచ్చారు. మన గవర్నమెంట్ వచ్చాక 380 పెన్షన్లు ఇచ్చాం. అంతకుముందు గవర్నమెంట్లో 46 కాలనీలు ఇచ్చారు. 46లో కూడా 15 కాలనీలు బిల్లులు వల్ల అవి మనమే చేస్తాం. మన గవర్నమెంట్ వచ్చాక 200 చిల్లర కాలనీలు ఇచ్చాం. 45 సంవత్సరాల డబ్బులు 251 మందికి ఇచ్చాం. టాపులకు 15,000 లెక్క 56 మందికి ఇచ్చాం. ఆటో వాళ్ళకి 46 మందికి ఇచ్చాం. మంగళ వాళ్ళకి, శాఖల వాళ్ళకి 10,000 లెక్క దగ్గర 20 మందికి ఇచ్చాం. మిషన్లో 25 మందికి ఇచ్చాం. 606 మందికి రైతు భరోసా పడుతుంది, అమ్మఒడి పడుతుంది. 700 మంది దాకా రైతు భరోసా పడుతుంది. ఈ కాపు అయితే చాలా పడ్డాయి. 3 లక్షలు 4 లక్షలు, మా ఇంట్లోనే 5 లక్షలు పడ్డాయి. నందిగామ నియోజకవర్గంలో చందర్లపాడు మండలం కూడా హైయెస్ట్ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ రావడం జరిగింది. ఎకరానికి పత్తి వచ్చేసరికి 33,000 రూపాయలు వచ్చే వరకు వచ్చినాయి. పసుపుకి 70,000 రూపాయలు చిల్లర వచ్చినాయి. ప్రజలు కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత ఇన్సూరెన్స్ ప్రభుత్వం సహకరించిందని ప్రజలంతా కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటారు. ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా నియోజకవర్గంలో ఇన్సూరెన్స్ రూపాయన డబ్బులు రావడం జరిగింది. దాంతో ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఆ విషయంలో ప్రజలు అందరూ కూడా రుణపడి ఉంటారు. ఆర్బీకే ద్వారా మాకు ఇబ్బంది వచ్చిందండి. జగనన్న గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు మాకు గవర్నమెంట్ ద్వారా విత్తనాలు వస్తాయని, పురుగు మందులు వస్తాయని, ఎరువులు వస్తాయని, సబ్సిడీ వస్తుందని మాకు తెలియదు. ఈ ఆర్బీకే కట్టించి జగనన్న గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఆర్బీకేకి ఒక ఏవోని ఇచ్చారు. వారి ద్వారా 2 ఇయర్స్ బ్యాక్ పత్తి పంట దెబ్బతింటే ఎకరానికి 33,000 లెక్క సుమారు 2 కోట్ల రూపాయలు మా ఊరికి వచ్చింది. మా పిల్లలిద్దరికీ అమ్మఒడి పడుతుందండి. మాకు రైతు భార పడుతుంది. మా నలుగురు కుటుంబాలు, నా కొడుకులకైతే నాకైతే 15 లక్షలు వచ్చింది. ఏదైతే మాదే త్వరలోపాడండి, యాదవుల అబ్బాయి. మాకు అమ్మఒడి, రైతు భరోసా పడుతుంది. 18,000 రూపాయల డబ్బులు వచ్చింది. మన మనుషులకి ఇచ్చినట్టే మళ్ళీ మా గేదెకి జబ్బు వచ్చింది. ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించి ఆ బెడ్ అవి పరిచేసి దాని జబ్బు ఏందని తెలుసుకొని మళ్ళీ మందులు వాడారు. అది ఇంకా బాగుంది. అప్పుడు కాపులకి ఇస్తున్నారని చెప్పి పెట్టి 7గురికి 6గురికి ఇచ్చారండి మా గ్రామంలో క్రాప్ లోన్. అదే జగనన్న గవర్నమెంట్ వచ్చినాక 45 సంవత్సరాల వయసు వచ్చిన లేడీ అనేవాళ్ళు కాపు నేస్తం రాకుండా వరకు లేరండి. నా పేరు ఆవల మాధవి. పంట నష్టం వచ్చింది, మిరప తోటకి పంట నష్టం వచ్చింది 2 సంవత్సరాలు. రైతు భరోసా వచ్చింది. డ్వాక్రాలో కూడా నాకు వచ్చింది డబ్బులు, మా అత్తయ్యకి వచ్చింది. నా కూతురికి మ్యారేజ్ చేసే కళ్యాణ
ప్రారంభోత్సవం కూడా వచ్చింది. మా పిల్లలు 3 ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు మొత్తం చదువుకోవాలని ఇవాళ విట్ యూనివర్సిటీ కానివ్వండి, SRM కానివ్వండి, అపోలో యూనివర్సిటీ, భారత్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. నా పేరు తాళూరు వెంకటరామన్ అండి. నాకు 40 సంవత్సరాల డబ్బులు పోయింది 3 సార్లు. మళ్ళీ మా ఆయనకి పెన్షన్ అవుతుంది. 40 సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి. 2 సంవత్సరాలు బట్టి వస్తూనే ఉండే నాకు. 40 సంవత్సరాలు 2 సంవత్సరాలు బట్టి డబ్బులు వస్తున్నాయి. పెన్షన్ డబ్బులు 3000 వస్తున్నాయి. నేను అవిటిదాన్నైనా కూడా 3000 వస్తూనే ఉన్నాయి. తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మేలు మాకు బాగా సౌకర్యం బాగా చేసింది సార్. మా ఇళ్ళ మొత్తానికి కూడా లేబర్ని లక్షాధికారి చేసింది. అది ఒకళ్ళు చెప్పేది జగన్ గారు వచ్చిన తర్వాత మేము శుభ్రంగా మేము బాగుపడటం ఉంది. బ్యాగ్ బుక్లు ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, సాక్స్ కూడా ఇచ్చారు. సోమవారం అప్పుడేమో బిర్యానీ, కోడిగుడ్డు కూర, మళ్ళీ పప్పు చెక్క. మంగళవారం ఏమో పులిహారము, వంకాయ చట్నీ, మళ్ళీ కోడిగుడ్డు. వెన్స్డే అప్పుడేమో ఆలు కూర్మా, బిర్యానీ. మాకు రైతు భరోసా పడ్డాయి, 4 విడతలుగా పడ్డాయి. అన్ని మాకు బాగానే చేసింది. మాకు పింఛన్ వస్తుంది, మాకు ఆసరా డబ్బులు పడ్డాయి, 40 సంవత్సరాల డబ్బులు పడ్డాయి. మాకు పింఛన్ బాగానే వస్తుంది, బియ్యం బాగానే వస్తుంది, మీ వాళ్ళ సరిపాలు బాగానే వస్తుంది. మాకు జగనే కావాలి. నా పేరు కాంతారావు అండి, లక్ష్మీ కాంతారావు. నేను ఎల్ఎన్టీలో చేసేటప్పుడు మెకానిక్ని. నాకు కరోనా వల్ల కిడ్నీలు, కంటి చూపు పోయినాయి. ఇప్పుడు బతకడానికి ఆధారం ఏం లేదండి. ఈ పెన్షన్ వల్ల బతుకుతుంది. ఆల్రెడీ ఫస్ట్లో కంటి చూపు పోయిందండి, కంటి చూపుకి వచ్చింది పెన్షన్. తర్వాత డయాలసిస్ పడ్డాక దీనికి వస్తుంది. లంచాలు గించాలు ఏమి అడగరు డయాలసిస్. నా పేరు లక్ష్మీనారాయణ అండి. 1 సంవత్సరాల క్రితం హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. 2 గంటల్లోనే హాస్పిటల్లో బాగానే చూసి ఆరోగ్యశ్రీ కింద 95,000 రూపాయలు స్టెంట్ చేశారండి. వేసి మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా 5,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి నెల సంవత్సరం ఉచితంగా మందులు ఇచ్చారు. బాగానే చూసుకున్నారు సార్. బేడాపుడు సంఘాల కమిటీ మాది 50 గడపండి. జనముడి వచ్చిన దాని నుంచి మాకు చైతన్య కానీ, అమ్మఒడి డబ్బులు కానీ, మరి వాటర్ పంపులు వాటర్ కానివ్వండి, మాకు ప్రభుత్వం వచ్చి కానీ కొన్ని మాకు మేలు జరిగినాయి సార్. జగన్ గారు మళ్ళీ సీఎం అయితే ఉందండి. ఏ మాట మాటే కానీ ఆయన వచ్చిన తర్వాతనే అందరు బాగుండారు. జగన్ గారు ఎప్పటికైనా గెలవాల్సింది. జగన్ గారికి తప్ప ఈ మార్కెట్లు ఎవరికి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మాట జనం నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు నోట్లోంచి ఏమంటో ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆయన అంటే అయినట్టేగా, అయ్యేదాన్ని అంటాడు కానీ కాందాన్ని ఆయన అండవు. నీడనిచ్చిన చెట్టుని ఎవరైనా నరుకుతారా? రాజ్యంగా చెప్పాలంటే వాస్తవంగా మళ్ళీ మేము కూడా అట్నే ప్రకారంగా జగన్ గారిని వదులుకోవాలంటే మా వల్ల కాదు. విజయ లక్ష్యుగం జగనమే బాగానే సాయం చేసి జగననే రావాలి మాకు. అరకొర వసతులతో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయడమే కాకుండా మరో 2 ప్రభుత్వ ఆసుపత్రుల్ని స్థాపించారు మన డాక్టర్ గారు. అంతేకాదు ఏకంగా 100 పడకల ఆసుపత్రిని నందిగామ కోసం సాధించారు మన డాక్టర్ గారు. అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ 2 వస్తే 2 నందిగామలో ఎక్కడ పెట్టాలి అనుకుంటుంటే ఒకటన్నా మా గ్రామానికి ఇవ్వండి మారు మాట ఆలోచించకుండా లేని వాళ్ళు ఉన్నోళ్ళు మొత్తం వచ్చి రోజు చూపించుకుంటున్నారు. తోటచేర్ల, శనగపాడు, ఎంగనాపాలెం మొత్తం వచ్చి అక్కడ టాబ్లెట్లు అన్ని చూపించుకుంటున్నారు. ఎవరి వల్ల? నుండితో జగన్మోహన్ రావు వల్ల, నుండితో అరుణ్ కుమార్ వల్ల. పర్వన్పాడు ఒకసారి మీరు వీడియో తీసుకోండి. నేను పోయి లోపలికి పోయా. మంచి డీలక్స్ స్టైల్స్ కానీ, బాత్రూమ్స్ కానీ అన్ని నెంబర్ 1 ఎట్టుందనుకుని 10 పడకల ఆసుపత్రి మాకు శాంక్షన్ చేసింది. మా పేరు బాబుకి ఏం జరిగిందంటే ఆర్కి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారికి ఆయనకాడికి పోయి చూపించాను. బాబుకి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ముందు ఇమీడియట్గా నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలా, పిల్లగాడికి చేయించాల్సింది, ఆగటానికి వెళ్ళలేదు. హైదరాబాద్ పోయి చెక్ చేయించుకున్నప్పుడు అక్కడికి హైదరాబాద్ సార్ చెప్పినట్టు వెళ్తే దగ్గర 8 లక్షలు అడిగారు సార్. మండితో జగన్మోహన్ రావు గారు 4 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చాడు సార్. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఆ బాబు శుభ్రంగా నయం చేసుకుని వచ్చాను సార్. ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది సార్, పర్వాలేదు బాబు. ప్రభుత్వ పనులకు ఇక పొరుగురు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు నందిగామకు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చారు మన డాక్టర్ గారు. దేశం మొత్తం మీద 3 కేంద్రీయ విద్యాలయాలు అనుమతిస్తే అందులో ఒకటి నా నియోజకవర్గంలో ఉండాల్సిందేనని
పోరాడి నందిగామకు కేంద్రీయ విద్యాలయాన్ని సాధించారు మన డాక్టర్ గారు. 3 జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి తమ నియోజకవర్గ ప్రజల సొంతింటి కలను నెరవేర్చారు మన డాక్టర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వర్క్ చేస్తున్నాం చెప్తూ వాళ్ళు నమ్మట్ల. ఆ నమ్మలో 2 వస్తే చంద్రలు పడితే దాదాపుగా 800 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్కరికి చింటున్నారు. ఒక 2 ఊర్లు తయారు చేసింది ఈ ఊర్లోనే. సగం స్లాబ్లు అయినాయి, సగం మధ్యకొచ్చి ఉన్నాయి, సగం బేసు మట్టి వేసి ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైనా చూసుకోవచ్చు. లేఅవుట్లో 4 లేఅవుట్లో ఒక లేఅవుట్లో 3 లక్షలు, ఒక లేఅవుట్లో 5 లక్షలు, ఒక లేఅవుట్లో 3 లక్షలు బోర్లు వేసి డాబులు కట్టి దగ్గర 12 లక్షలు చిల్లర చేశాం. పేర్లపాడు మండలంలో నిరుపేదలకు సుమారు 3000 పట్టాలు, మనిషికి సెంటున్నర చొప్పున 3000 మందికి ఇళ్ల స్థలాలు, అలాగే గృహాలు కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. రైతులకు 400 జలకళ ద్వారా బోర్లు వేయడం జరిగింది. వాళ్ళకి కరెంట్ లైన్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది 400 మంది రైతులకు. పంటల్లో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళ అకౌంట్లో 7 అకౌంట్లో రావటం చేయడం అనేదే లేదు. డైరెక్టర్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి పొలం చేసుకున్న వాళ్ళు పడిపోవడం. నాకు 2017 ఆగస్టులో నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కాన్ఫిడెంట్ లెటర్ ఇవ్వాలని ఎమ్మెల్యే గారు ఆమె దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబు లోకల్ నాయకులు చెబితేనే అదే నేను ఇక వాళ్ళ దగ్గరికి పోవటం మానుకున్నాను. నాకు మొన్న మా అక్కయ్య గుమ్మడిదూరు కనిగించుకోవాలి మంటారు ఉదయ్ భాను గారి కాన్స్టిట్యున్సీ అయితే అక్కయ్యకి మోకాళ్ళ ఆపరేషన్ లెటర్ ఇవ్వమని మన మొండితోక జగన్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళాను. లెటర్ తయారు చేసుకొని తెల్లారి ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్కి వచ్చి పిలిచి ఇచ్చిండు లెటర్. అది సౌమ్య గారికి మొండితోక జగన్మోహన్ రావు గారికి తేడా. అది అంత మంచి చేయడానికి గల కారణం ఆయన యొక్క వ్యక్తిత్వం. ఒక డాక్టర్ గా సౌమ్యుడు, చదువుకున్న వ్యక్తి, పేద కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి కష్టం, దుఃఖాలు, పేద ప్రజలు పడుతున్న బాధలు ఆయన పడి ఉన్నతమైన స్థాయికి వచ్చాడు కాబట్టి పేద ప్రజల సమస్యలు తెలుసుకోకపోతే 2019 ముందు తంగిరాల సౌమ్య గారు శాసనసభ్యులుగా నిలబడ్డారు. ఆ నిలబడినప్పుడు ఆమె ప్రచార రథం తోలే డ్రైవరు ఆ ఇంటికి మేము ప్రచారానికి వెళ్ళి ఓటు అడగడానికి వెళ్ళాం. ఇంట్లోంచి బయటికి వెళ్ళాయా, మా ఓటు నీకు వెయ్యం, మేము తంగిరాల సౌమ్యకే వేస్తాం మా ఓటు అన్నాం. మంచిది, మీకు నచ్చితే ఏంటి, నాకు లేదని ఆ రోజు చెప్తారు. మొన్న ప్రభుత్వం మన అధికారంలోకి వచ్చాక అదే ఇంటి స్థలము ఆ డ్రైవర్ కి శాంక్షన్ అయితే నేనే ఫోన్ చేసి ఇలా మన ఆ రోజు ఇబ్బంది పెట్టాడు కదా, మరి అన్న మనం ఆ స్థలం ఆపేద్దామా అని చెప్పి వస్తే తప్పు, ఎదుటివాడిది మనం నీటి అనేది చాలా తప్పు. మనకి భవిష్యత్తు ఉంది, మన పార్టీ భవిష్యత్తు గల పార్టీ. మనం 10 మందికి మంచి చేయాలి తప్ప 10 మందికి అన్యాయం చేయడానికి మనం పేద ప్రజల కోసం, ప్రజల కోసం వాళ్ళు మనల్ని ఎన్నుకున్నారు. మనల్ని ఎన్నుకుంది మన మీద నమ్మకాన్ని. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. తను ఓటేసినా ఓటైపోయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కులం చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం అన్నట్టుగా అందరికీ ఇచ్చేది. ఎవరి మీద కక్షపూరిత సాధింపులు చేయొద్దు అని చెప్పిన ఏకైక వ్యక్తి మొండితోక జగన్. మార్కెట్ యార్డులో విత్తన శుద్ధి పరిశోధన కేంద్రం, నందిగామకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, డాక్టర్ జగనన్న వాక్వే, జగ్జీవన్ రామ్ భవనం ఆధునీకరణ, రామలింగేశ్వర స్వామి దేవాలయం మరమ్మతులతో పాటు నూతన రథం ఏర్పాటు, దేశంలోనే పెద్దదైన బోల్ట్ అండ్ నట్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నందిగామ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేర్చి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. నందిగామ నియోజక స్థాయిలో వచ్చేపాటికి మొండితోక బ్రదర్స్ యొక్క కృషి, దేవినేని వెంకటరమణ గారి తర్వాత కూడా స్థాయిలో చెప్పుకోదగ్గ పనులు చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే దేవినేని వెంకటరమణ గారి తర్వాత మొండితోక బ్రదర్స్ అని చెప్పుకోవాలి. ముందుగా జగన్మోహన్ గారు మాకు డాక్టర్ అండి. ఇక్కడ మాకు మంచి చెప్పరు అంతా ఆయనే. ఆయన రావాలి, ఆయన గెలవాలి, అప్పుడే మనకి ఒక పట్టు. ఆయన డాక్టర్ కాబట్టి పాదయాత్రలో గడప గడప నడిచేటప్పుడు కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలతో సహా మొత్తం వాళ్ళ కుటుంబంలో ఎలా ఉన్నారు ఏంటి అని అడగటం, ఎవరైనా వెళ్ళలేని పరిస్థితులు వచ్చినా కానీ నేను మాట్లాడతా డాక్టర్లకి అని చెప్పి. దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నప్పుడు కానీ ఎవరున్నప్పుడు అయినా కానీ నందిగామ అభివృద్ధి చెందిందంటే ఒక్క మొండితోక జగన్మోహన్ రావు, మొండితోక అరుణ్ కుమార్ వచ్చిన తర్వాతే అభివృద్ధి నడిచింది. ఎవరు అభివృద్ధి చేయలేరంటే సీఎం తో రిలేషన్ లేదు వీళ్ళకి. ఎవరినో పట్టుకొని డైరెక్టర్ సీఎం దగ్గరికి పోవాలి వీళ్ళు. అదే అరుణ్ గారు అనుకోండి, డైరెక్టర్ సీఎం, ఎమ్మెల్యే గారు ఉన్నట్టు డైరెక్టర్ సీఎం. అంత అభివృద్ధి చేసిండు. అరుణ్ గారు వచ్చింది కాబట్టి 100 పడకల ఆసుపత్రి, ఎమ్మెల్యే గారు వచ్చింది కాబట్టి 100 పడకల ఆసుపత్రి వచ్చింది. కేసీఆర్ నాని గారు ఒక మీటింగ్ లో ఏమన్నారు తెలుసా, నేనైనా కానీ 100 పడకల ఆసుపత్రి తేలేను, ఒక అరుణ్ కుమార్ మొండితోక జగన్మోహన్ రావు ఉండబట్టి హాస్పిటల్ వచ్చింది అన్నారు. అంత అభివృద్ధి చేశారు వీళ్ళు ఉండబట్టి. మొదటిగా నందిగామ ఇక్కడే నేను చదువుకున్నాను డిగ్రీ. ఇక్కడ పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు కానీ, భౌతిక పరిస్థితులు కానీ నాకు బాగా తెలిసిన విషయం. ఆ క్రమంలో నందిగామ అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అవకాశాలకు అనుగుణంగా నందిగామాన్ని ఎందుకు మార్చకూడదు, ఎందుకు నందిగామాన్ని ముందుకు తీసుకువెళ్ళకూడదు అన్నదే ప్రధానమైనటువంటి విషయం. డెవలప్డ్ కంట్రీ కానీ, డెవలప్డ్ నేషనల్ కానీ తీసుకుంటే ఉండే క్రైటీరియాల్లో నాన్ ఎకనమిక్ దాంట్లో చాలా ముఖ్యమైనవి 2 ఫ్యాక్టర్స్. ఒకటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఒకటి హ్యాపీనెస్ ఇండెక్స్ ఒకటి. సో
కంట్రీస్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంత రోల్ ప్లే చేస్తుందో అది కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తీసుకుంటే కనుక దానికి కావాల్సిన మెజర్స్ అన్ని కూడా గవర్నమెంట్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. దానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఏం చేయగలదో అవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఉమెన్ హెల్త్ ప్రధానంగా ఐరన్ లోపం ఉంటుంది, దీన్ని కరెక్ట్ చేస్తున్నారు. లెస్ హిమోగ్లోబిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఉమెన్ రిప్రొడక్టివ్ లైఫ్ మీద, ఉమెన్ లైఫ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇనీమియా కరెక్ట్ చేస్తే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి, హాస్పిటల్ ప్రసవాలకు కూడా చాలా ఇంపార్టెంట్. తల్లి ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ఇవి ఇన్స్టిట్యూషన్లోనే అవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, అంగన్వాడీలు కానీ, ఇవన్నీ ఏ విధంగా మార్చగలిగింది అనేది ఒకసారి చూస్తే కనుక అంగన్వాడీల్లో గర్భం దాల్చిన దగ్గర నుంచి తల్లి హెల్త్ కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, డైట్ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, ఇమ్యునైజేషన్ కానీ ఎంత చక్కగా చేస్తున్నారు. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో లిటరసీ చాలా ఇంపార్టెంట్. దానికి స్కూల్స్ ఏ విధంగా మార్చాం, ఎలా చేయగలిగాం, పిల్లల్ని ఈ ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేలాగా తయారు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి స్కూల్స్కి ఎలా మార్చగలిగాం, ఇవన్నీ చూసుకోవాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, హౌసింగ్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా చేస్తుంది. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని చేయడానికి మనకున్న పరిమితులకు లోబడి ఎంత చక్కగా చేయొచ్చో అంత చక్కగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి ఉండాలి. ఉపాధికి సంబంధించినటువంటి చర్యల్ని చేపడతాం. ఇప్పటికే పెద్దవరంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కొంత డెవలప్ చేశారు. మేము దృష్టి కూడా విర్లుపాడు మీద పెట్టాం. రాను రోజుల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఆటో నగర్ రావడం కానీ, ఉపాధి కల్పనకి పెద్దపీట వేసేలాగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో భవిష్యత్తు ప్రణాళిక ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అభివృద్ధి పనులు కొన్ని మొదలు పెట్టామో వాటిని పూర్తి చేస్తాం. నందిగామ పరిసర ప్రాంతాలకు కూడా వచ్చేలాగా చేయగలుగుతాం. ఎందుకంటే హాస్పిటల్ కూడా స్టార్ట్ అవబోతుంది. నందిగామకి హైవేకి అవతల వైపు ఉన్న ఏరియా అంతా కూడా చక్కగా డెవలప్ అవుతుంది. అలాగే కంచిచర్ల కూడా ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజ్ వచ్చేస్తుంది. ఆ కంచిచర్లను కూడా ఇంకా మిగతా ఏ విధంగా చేయాలి అనేది కూడా ప్రణాళికల్ని రచించుకుంటాం. ఖచ్చితంగా నందిగామని అన్ని విధాల విద్య, వ్యవసాయంతో పాటు ఉపాధి కల్పన వైపు ఖచ్చితంగా అడుగులు వేయిస్తాం. మరోమారు మన డాక్టర్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా మేము చూడాలని ఆకాంక్షిస్తున్నాం. మరోమారు మన డాక్టర్ గారు రావాలి. మళ్ళీ డాక్టర్ గారిని జనం దీవిస్తారు. మరోమారు డాక్టర్ గారే వస్తాడు. మరోమారు డాక్టర్ గారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం. జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించుకుందాం. జై నందిగామ నియోజకవర్గం, జై వైఎస్ఆర్, జై